హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త. హీరో బాలకృష్ణకి ప్రమాదం, తీవ్ర దుఃఖంలో సినీ ఇండస్ట్రీ. పూర్తి వివరాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తన తండ్రి దివంగత నందమూరి తారక రామారావు వారసుడిగా సినీ పరిశ్రమలో ప్రవేశించి 50 సంవత్సరాలుగా పరిశ్రమలో కొనసాగుతూ ఉన్నారండి ఈయన. సో అగ్ర కథానాయకుల్లో ఒకటిగా ఉండి అభిమానులను అలరిస్తూ ఉన్నారు బాలకృష్ణ. తన కెరీర్లో ఎప్పుడూ లేని విధంగా అఖండ, వీరసింహారెడ్డి, భగవత్ కేసరి చిత్రాలతో హ్యాట్రిక్ కొట్టి తన 109వ చిత్రంలో కూడా హుషారుగా నటిస్తున్నారు. దీనికి కొల్లి బాబ్జీ దర్శకుడు. ఈ ఏడాది విజయదశమికి అయితే ఈ సినిమా విడుదల కాబోతోంది. 50 ఏళ్ళు పూర్తి చేసుకోబోతున్న బాలయ్య అండి. వచ్చే నెల 29వ తేదీతో సినీ పరిశ్రమలో అడుగుపెట్టి బాలయ్య 50 సంవత్సరాలు అయితే పూర్తి చేసుకోబోతున్న అరుదైన వ్యక్తిగా అయితే నిలవబోతున్నారు. ఈ సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమ బాలకృష్ణను ఘనంగా సత్కరించబోతోంది. బాలయ్య తొలి చిత్రం తాతమ్మ కళ అనేక వివాదాలకు నిలయంగా నిలిచింది. దానికి సంబంధించిన విశేషాలను తెలుసుకుందాం. ఏదైనా ఒక వర్గం లేదంటే ఎవరైనా మనోభావాలు దెబ్బతినేలా సినిమాను తీస్తే కేంద్ర ప్రభుత్వం లేదంటే రాష్ట్ర ప్రభుత్వాలు బ్యాన్ చేసిన సందర్భాలు అయితే మన దేశంలో చాలానే ఉన్నాయి. సో సీనియర్ ఎన్టీఆర్ తాతమ్మ కళను స్వీయ దర్శకత్వంలో తీయడంతో పాటు ఆయనే హీరోగా, భానుమతి హీరోయిన్గా నటించింది. ఈ చిత్రంలో విడుదలైన అర్ధ శతాబ్దం జరుపుకున్న తర్వాత కేంద్రం బ్యాన్ చేసిందండి. దీనిపై ఎన్టీఆర్ న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. తర్వాత కేంద్రం సూచనలకు అనుగుణంగా కొన్ని మార్పులు చేర్పులు చేసి 1975 సంక్రాంతికి మళ్ళీ విడుదల చేసి బ్లాక్ బాస్టర్ హిట్ విజయాన్ని అయితే అందుకున్నారు. మళ్ళీ విడుదలైనప్పుడు అదనంగా కలర్లో ఓ పాటను కలపడంతో పాటు సినిమా చివరిలో ముసలవ భర్త పాత్రగా అయితే ఎన్టీఆర్ వృద్ధుడి పాత్రను అద్భుతంగా అయితే పోషించగలిగారండి.